ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? తెలంగాణ మూలధన వ్యయం అనేటువంటిది ఒకటి, మూలధన వ్యయం చేయట్లేదు ఒకటి. కాంగ్రెస్ సర్కారు కేంద్రం మీద ఆశ. మాకు సార్ మూలధన వ్యయం లాస్ట్ మాట్లాడుకుందాం, ఇది వచ్చింది కాబట్టి ఈ పథకాలు అన్నీ అన్నారు కదా, మాకు హైదరాబాద్కి 55,000 కోట్లు ఇవ్వండి, మెట్రోకి ఎంత ఇవ్వండి, లేకపోతే 20 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవ్వండి. ఒకవైపు వాళ్ళని విమర్శిస్తూనే మాకు ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇవ్వండి, లేకపోతే రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, దానికి ఇవ్వండి అనేటువంటి అనేకమైనటువంటి కోరికలు కేంద్రం మీద. ఈసారైనా కేంద్రం కరుణించేనా, అంటే కేంద్రం ఏమి ఇవ్వకపోతే ఇవి చేయలేరా, కేంద్రం మీద నెపనేటటువంటి ప్రయత్నం ఎట్లా అనుకోవచ్చు? ఈ బడ్జెట్ ఎల్లుండి అంటే రేపు ఎల్లుండి ఇంకా 48 అవర్స్లో బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రతి బడ్జెట్ వస్తుంటే కేంద్రం కరుణించేనా, కేంద్రం వరాలు ఇచ్చేనా? ఈ వరాలు ఇవ్వదు, కరుణించే తెలంగాణకు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఫస్ట్ 5 ఇయర్స్లో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ బాగున్నాడు, పోవడము రావడము, ఆర్థిక వ్యవస్థ అది ఇట్లా ఉంది, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండే. ఓన్ ట్యాక్సులు పెరిగినాయి, తర్వాత నాన్ ట్యాక్స్ కూడా పెంచుకున్నారు. తర్వాత కేంద్రం నుంచి వచ్చేది అప్పుడు కూడా రాలే. గ్రాంటీనియర్స్ ఎందుకు ఇస్తారు నీకు? గ్రాంటీనియర్ పథకాల కింద కేంద్ర పథకాలను నువ్వు కరెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అమలు చేసి గ్రాంటీనియర్ ఇస్తారు. దెన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచి చూపెడతావు. దెన్ కేంద్రం ఏం చేయాలి? గ్రాంటీనియర్ పథకాలు ఇవ్వాలంటే కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇవ్వాలంటే నువ్వు అమలు చేసి ఉండాలి కదా. ఆ డబ్బులు ఇచ్చిన యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వవు, తర్వాత ఆయనకు ఇచ్చిన దాన్ని నువ్వు ప్రధానమంత్రి పేరు పెట్టవు, ఎక్కడ ఏం చేయవు. రేషన్ దాంట్లో కూడా అసలు ఫోటోలు పెట్టరు, చాలా వివాదం అయింది. దానికి ఏం చేస్తారంటే గ్రాంటీనియర్ పోతా ఎప్పటికి ఉంటుంది. ఒకటి గతంలో కేసీఆర్ సర్కార్ ఏం చెప్పిందంటే ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు కూడా కేంద్రం మీద ఆశలు వదులుకున్నాం అని చెప్పేసి. కేంద్రం మీద ఆశలు ఎట్లా? 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు ఏం చేసిందంటే గతంలో 33% 43 అంటే రాష్ట్రాలకు 50% 44% ఇవ్వడం రికమెండ్ చేసినప్పుడు 50% అడిగింది రాష్ట్రాల వాట పెంచాలని. సరే అక్కడ పక్కన పెడితే పెంచలేదు, ఇప్పుడు 44% ఇచ్చేస్తుంది. అందులో కేంద్రం చేసిన పని వల్ల ఒక్క మంచి పని జరిగింది. కేంద్రం ఏమి జిఎస్టీ వసూలను పెంచింది. జిఎస్టీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగైంది. గతంలో అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అట్లా చైన్లకి ఒకదాని ఒకటి పన్నులు వేస్తుండే, చాలా లూపోల్స్ ఉండే. జిఎస్టీ తర్వాత లూపోల్స్ పోయి చాలా పటిష్టంగా కేంద్రీకృత వ్యవస్థ వచ్చింది. దానివల్ల జిఎస్టీ పన్నుల ఆదాయము 3 రెట్లు 4 రెట్లు పెరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్, గతంలో కేంద్రంలో పన్నుల వాటా అని ఉండే. కేంద్ర పన్నుల వాటా జిఎస్టీ కావచ్చు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా కేంద్ర పన్నులలో ఏమొచ్చిందంటే మనకు అన్నీ కూడా ఏమైందంటే మనకు 12,000 కోట్లు వచ్చేది. 10,000 కోట్లు వచ్చినాయి, 12,000 కోట్లు వచ్చినాయి. మనం ఎక్స్పెక్ట్ చేసేది 18,000 కోట్లు, అప్పుడు వచ్చేది 12,000 కోట్లు. చివరికి ఏమైంది? ఇంకా తగ్గిపోతుంది ఇది ఆదాయమని జిఎస్టీ అవన్నీ అంచనాయక కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది? దీని మీద ఆశలు వదులుకోండి, మనం ఎట్లా పెంచుకోవాలని నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇసుక తవ్వకాలు ఎట్లా, లేకపోతే ఖనిజాల వెలికితే ఎట్లా, వాటికి ఎట్లా పర్మిషన్ తెచ్చుకోవాలి ఎట్లా అని అన్నీ స్టార్ట్ చేసింది. ఆయన అనుకున్నది ఒకటి ఉల్టా అయింది. జిఎస్టీ అవన్నీ ఆదాయం పెరిగి మనకి ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకు 18,000 వరకు వాటా పెరిగింది. 20,000 వరకు, ఈసారి 20,000 వరకు వచ్చేది అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్లు పెరిగింది అక్కడ ఆదాయం. అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ ఉంది, మార్కుల ప్రకారం మనకు 2.38 2.4 మనకు 2.4 అక్కడ వస్తే 2.3 వరకు లోపలనే మనకు వస్తుంది. ఆ లెక్క చూసినా 18,000 నుంచి 20,000 కోట్లు వస్తుంది. అయిపోయింది గ్రాంట్. అది ఎంత బడ్జెట్లో మీరు ప్రొజెక్ట్ చేసారో అంత వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల జరిగిన పరిణామం ఇది. కేంద్ర ప్రభుత్వం పన్నుల వాట పెరిగింది కాబట్టి మీకు అందులో వస్తుంది, సెంట్రల్ దాంట్లో ట్యాక్సెస్లో వస్తుంది. దెన్ గ్రాంటీనేడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, దాంట్లో గ్రాంట్స్ ఇస్తారు. ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ సైజ్ పెంచడానికి 10,000 కోట్లు వస్తాయి మనకు మామూలుగా. 10 నుంచి 20,000 కోట్లు మ్యాక్సిమం, 40,000 కోట్లు చూపెడతారు ఇక్కడ గ్రాంటీ
అంచనాకి. ఎందుకంటే బడ్జెట్ సైజ్ పెంచుకోవాలి. ఇప్పుడు నేను బాగా మంచిగా కనబడాలంటే ఇంకా మంచి షర్ట్ వేసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా వేసుకోవాలి. అట్లనే సైజ్ పెంచడానికి బయట నుంచి అప్పులు తీసుకురావడానికి ఒక అప్పులు చేస్తుంటారు. ఇది ఒకటి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర ఆదాయం. పన్నుల ఆదాయం పెరుగుతుంది మనకు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఆశాజనకంగానే ఉంది, చాలా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉంది. అట్లా మనం బయట అనుకున్నంత దీనంగా లేదు. కానీ ఖర్చులు పెరిగినాయి కదా, రెవెన్యూ వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. దెన్ అది మీరు అన్నది ఇంకోటి చెప్తాను. అయితే ఇప్పుడు ఏమైంది, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోత విధిస్తారు, నువ్వు గైడ్లైన్స్ పాటిస్తలేదు. తర్వాత నువ్వు ఏం అడిగినావు, స్కిల్ యూనివర్సిటీ అడిగినావు, త్రిబుల్ ఆర్ అడిగినావు, డబుల్ ఆర్ అడిగినావు, మెట్రో రైల్కి అడిగినావు. ఇవన్నీ వల్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మెట్రో రైల్కి ఏదైనా కొంత సెకండ్ ఫేజా థర్డ్ ఫేజా దానికి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉంది. రెండవది త్రిబుల్ ఆర్ వాళ్ళు టేక్ ఓవర్ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. తర్వాత ఇంకేమడిగినావు, హైదరాబాద్ ఇవన్నీ ఎవరు. తర్వాత ఇంకేం అడిగిండు, పెద్దగా స్కిల్ యూనివర్సిటీ అడిగిండు, ఇంకా చాలా ఇట్లా 1,00,000 కోట్లు అడిగిండు. ఆవాస్ యోజన 20 లక్షల ఇండ్లు అడిగిండు. ఇండ్లు పేరు పెడతావా అని బిల్లు అడిగిండు. ఇవన్నీ చేస్తే ఏపీకి ప్రాధాన్యత ఇస్తారు. ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడానికి చాలా కారణాలు చూపెడతారు. ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఏం లేదు. గతంలో కేసీఆర్ ఉన్నంత ఫ్రెండ్లీగా లేదు. అప్పుడు 7వ సంవత్సరం చెడిపోయింది అప్పట్లో. ఇప్పుడు ఈ 10వ సంవత్సరం నుంచి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఐఆర్క్ రైవలరీ కదా, పార్ట్ ఏంటంటే బద్ధశత్రువులు. ఈ రేవంత్ రెడ్డి కొంత అటు ఇటు మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా శత్రు వైఖరి లేదు, మిత్ర వైఖరి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కూడా శత్రు వైఖరికి ఏం పోతలేదు. కాకపోతే మోడీ మీద విమర్శలు చేయాల్సి వస్తుంది, తప్పదు. మోడీ గవర్నమెంట్ను గతంలో చెప్పినా ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అంత ఆశావాహం ఉండదు, చాలా కఠినంగానే ఉంటారు కేంద్రం. ఏపీకి ఇంకా ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వాళ్ళది, తర్వాత ఈ క్యాపిటల్ డెవలప్మెంటు వాళ్ళే తీసుకున్నారు. ఓఆర్ఆర్ వాళ్ళే ఇస్తామని చెప్పారు. 3 లక్షల కోట్లు. పెద్దగా ఈసారి ఏం ప్రకటించకపోవచ్చు, ఆల్రెడీ 2 లక్షల కోట్లకు వాళ్ళకి ఇచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉండదు.